కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చినాక 10 రోజులకోసారి గాంధీ భవన్ గడపదొక్కి హడావిడి చేస్తున్న జగ్గారెడ్డి సార్ లోక్సభ ఎలక్షన్ల ముంగట మస్తు హుషారయ్యిండు. ఖతర్నాక్ కౌంటర్లు ఇస్తున్నాడు. మరి ఇయాల కూడా గాంధీ భవన్ వస్తున్నానని నిన్ననే చెప్పిండు. మరి ఏం చేస్తున్నాడో ఏమో ఒకసారి అరుచుకొని వద్దాం. సార్ నమస్తే, ఏం చేస్తుండ్రు? ఓ సారు, సినిమా షూటింగ్ అనుకుంటుండ్రా? మీది పొలిటికల్ ప్రెస్ మీట్. కొంపదీసి సినిమా షూటింగ్ లా లేడుగా సారు. ఓ సారు, ఏం చేస్తుండ్రు? మాట్లాడా ఏమో పిల్లల కోడి సర్దినట్టే సర్దుతుండు. తీస్తాడు ఈడికెళ్ళి నేను కూడా తీస్తున్నా. మీ షూటింగ్ అయిపోయినాక మాట్లాడుదాం. మన సోషల్ లైవ్ వస్తుందా? మన లైవ్ ఓకే. ఏంది ఇంతసేపు లైవ్ కోసం ప్రిపేర్ అయ్యండా? ఓ జగ్గన్న, లైవ్ వస్తున్నది, ఏం మాట్లాడుతున్నావు? బస్సు ప్రయాణం మహిళలు అయితే ఉచితంగా ప్రవేశపెట్టిన తర్వాత 2 నెలల్లో సీట్లు దొరకక కొట్లాడుతున్నారు మహిళలు. అక్కడ కూర్చోవడానికి మహిళలకు సీట్లు లేవు. అవు సారు, మస్తు మంది కొట్టుకుంటున్నారు మా లేడీసు. బస్సులు పెట్టలేదని మళ్ళా మిమ్మల్నే అంటారు గాని ఇంతకు ఎట్లుంది సార్ రాజకీయం? కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. సార్ మీరు యాది మర్చిండ్రా? కిషన్ రెడ్డి సారు పువ్వు పార్టీ లీడరు, సెంట్రల్ మినిస్టర్ కూడా. కాంగ్రెస్ పథకాల మీద విమర్శ చేసిండు కిషన్ రెడ్డి గారు. ఓహో, మీ పథకాలను విమర్శించిండా? ఒక్క కిషన్ రెడ్డే కాదే అన్న, బండి సంజయ్ కూడా మీకు సురుకులు బాగానే పెడుతున్నాడు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గుంజిపాటు చేశారు. నువ్వేం మాట్లాడుతావు బండి సంజయ్? నాకు అర్థం కాదు. వామ్మో, జగ్గన్న గట్టిగానే ప్రిపేర్ అయ్యిండు. ఇదంతా ఓకే గాని అవ్వ అన్న, మీ పార్టీ పవర్లకు వచ్చే మీకు ఏ పదవి లేదాయే, ఏమనిపిస్తుందే? గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. నిజం చెప్పు, ఫీల్ అవుతున్నారంటవా? ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అవుతున్నా, నేను అంటలేను కానీ ఏది అడగాలో కూడా తెలుస్తలేదు మీకు. నువ్వు గెలిస్తే మంత్రైదు అన్నా చెప్దాం అనుకున్నా, దానికే తెలుస్తలేదా? అది మళ్ళీ చెప్తా నీకు. అవు జగ్గన్న, కాంగ్రెస్ పవర్లకు రాకముందు నీకు పీసీసీ కావాలంటివి, సప్పుడు చేస్తలేవేందే? ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. ఎమర్జెన్సీ కాదా? మంచిగా తెలివిగా చెప్తున్నావు జవాబులు. ఇగుంటే మరి మళ్ళా కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.